తొలగించును, ఐశ్వర్యమంతయు కలిగించును. విశ్వాసంతో సాధ్యమే, సమస్తం సాధ్యమే. యేసు రాజా, యేసు రాజా మహారాజా, యేసు రాజా గొప్ప రాజా, యేసు రాజా మహారాజా, యేసు రాజా గొప్ప రాజా. ప్రేమమయుడు, జ్యోతిర్మయుడు, యేసు జ్యోతిర్మయుడు, ప్రేమమయుడు, యేసు ప్రేమమయుడు, జ్యోతిర్మయుడు. ఈ యొక్క సహోదరి పేరు కూడా సిస్టర్ జ్యోతి. తిను మన సంఘానికి 3 సంవత్సరాలుగా వస్తున్నారు. అయితే పెద్ద కుమార్తె వివాహమై 3 సంవత్సరాలు అయినప్పటికీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల తన కుమార్తె కన్సీవ్ అవ్వడం జరగలేదు. అయితే మన పాస్టర్ రాజ్ గారు చెప్పినటువంటి ఒక మెసేజ్ని బట్టి ఎంతో ప్రోత్సహించబడి లేనివి ఉన్నట్టుగా మనము విశ్వసించాలి, దేవుడు తప్పకుండా కార్యం చేస్తారనేటువంటి మాటను ఈ బిడ్డ నమ్మి తన మనవడిని ఎత్తుకుంటున్నట్లుగా తన ఊహించుకుని ఆ విధంగా తన విశ్వాసంలో క్రియారూపకంగా చేస్తూ ఉన్నారు. అలా చేస్తున్న సమయం కొద్ది రోజులకే తన కుమార్తె కన్సీవ్ అవ్వడం జరిగింది. అలా అయిన తర్వాత కూడా డాక్టర్స్ కొన్ని కాంప్లికేషన్స్ చెప్పారు. మరి అవేమి కూడా దేవుడు అన్నికి తప్పించి ఎంతో మంచిగా ఆరోగ్యమైనటువంటి కుమార్తెను మనవరాల్ని తనకిచ్చారు. ఆ మనవరాలు తన 6 నెలల ప్రాయంలో తన మాడు దగ్గర గట్టి పడలేదు, ఒక సర్జరీ అవసరం పడుతుంది అని చెప్పేసి డాక్టర్స్ చెప్పడం జరిగింది. మళ్ళీ స్పెషలిస్ట్ దగ్గర కూడా తీసుకెళ్ళండి అని చెప్పారు. అప్పుడు ప్రార్థించినటువంటి ఒక నూనెని తీసుకెళ్ళి తన మనవరాలకి రాసి ప్రార్థన చేసి మరలా వాళ్ళు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఏ విధమైన సర్జరీ అవసరం లేదు, ఈ కుమార్తె చాలా హెల్తీగా ఉందని డాక్టర్స్ చెప్పారు. తన కుమార్తె విషయంలో కూడా తనకు కూడా కాళ్ళు వాపు వచ్చి డెలివరీ తర్వాత తగ్గకుండా ఉన్నప్పుడు ఆ సమయంలో కూడా అదే అభిషేకింపబడిన నూనె రాసి ప్రార్థించినప్పుడు ఏ విధమైనటువంటి మందుల సహాయం లేకుండానే తనకు కూడా సంపూర్ణమైనటువంటి విడుదల పొందారు. దేవుని నామానికే సమస్త మహిమ కలుగును గాక. విశ్వాసము చాలా శక్తివంతమైనటువంటి పదార్థం. హల్లెలూయా. ఇట్ ఈస్ ద మోస్ట్ పోటెంట్ ఫోర్స్ ఇన్ ద యూనివర్స్. చాలా ప్రభావం కలిగినటువంటి సబ్స్టెన్స్, పదార్థం. మరి ఈ విశ్వాసమును మనం ఎలా వాడాలి, ఈ క్రియాపూర్వకముగా ఈ సృజనాత్మక శక్తిని ఎలా విడుదల చేయాలి అనే విషయం ధ్యానిస్తూ రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం నుంచి చదివి కొద్దిసేపు ధ్యానించాం. దాన్ని మరొకసారి దాని గురించి ఆలోచిద్దాం. ఏమనుందంటే, ఒకడు తన హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకొనిన ఎడల వాడు రక్షించబడును. దీని గురించి బోధిస్తూ గత ఆదివారం నేను మీకు ఉదాహరణకి, ఇది బాగా అర్థం అవ్వాలని చెప్పి ఒక ఉదాహరణకి ఒక గన్ను, ఒక కార్ట్రిడ్జ్ ఏ విధంగా ఈ 2 కాంబినేషన్లో పనిచేస్తాయో దాని గురించి బోధించాను. ఎందుకంటే గన్నుకి కార్ట్రిడ్జ్ లేకపోతే ఏమీ చేయలేదు, కార్ట్రిడ్జ్ దానంతటా అది ఏమీ చేయలేదు. ఎప్పుడైతే ఈ 2 కలిపి వాడతామో మనము ఉద్దేశించినటువంటి ఆ శత్రువునైతేమి లేకపోతే ఆ బుల్స్ అయినేంటి మనము కొట్టగలము. ఆమెన్. అలాగే ఈ దేవుడు మనలో ఉంచినటువంటి ఈ విశ్వాసపు సృజనాత్మక శక్తి మన నుంచి విడుదల చేయబడి అది పని చేయాలంటే మన హృదయము చాలా ప్రాముఖ్యం, మన నోరు కూడా చాలా ప్రాముఖ్యం. ఈ 2 కలిసి పని చేసినప్పుడే ఇది ప్రభావితము కనపడుతుంది, దీని ప్రభావం మనము అనుభవించగలము, చూడగలం. ఈ కాంబినేషన్ అనేది చాలా ముఖ్యం. హృదయంలో నమ్మాలి. ఏదైతే నువ్వు హృదయంలో నమ్మి నీ నోటితో పలుకుతావో అదే ఈ శక్తిని, ఈ సృజనాత్మక శక్తిని విడుదల చేస్తుంది. ఆమేన్. అది బోధిస్తూ ఇది అర్థం చేసుకోవడానికి యేసయ్య మనకి లూకా సువార్త 17వ అధ్యాయం 5-6 వచనాల్లో ఏమన్నాడంటే, ఎవరైనా సరే ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కంబలి చెట్టుతో నీవు పెకిలించబడి సముద్రములో నాటబడమని ఆజ్ఞాపించిన ఎడల అది లోబడును. హల్లెలూయా. చూసారా, ఏం కావాలని ప్రాముఖ్యంగా ఆవగింజంత విశ్వాసమన్నా కావాలి.
ఆ విశ్వాసమును మూలము చేసుకొని ఆ విశ్వాసంలోంచి నువ్వు ఎప్పుడైతే దానితో పలుకుతావో, దాన్ని ఆజ్ఞాపిస్తావో, అప్పుడు నువ్వు ఏదైతే పలుకుతున్నావో అది ఖచ్చితంగా జరుగుతుంది అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు ఈ యొక్క సూత్రాన్ని మనకి తెలియపరుస్తున్నాడు. ఏ విధంగా జరుగుతుంది? మనం విశ్వాసముతో హృదయంలో నమ్మాలి, నోటితో మనము పలకాలి. అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనంలో ఏమన్నాడు? ఎవడైనను ఆ పర్వతమును, ఆ కొండను చూసి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోమని, చూసారా, నీవు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపించి, చూసారా, ఆజ్ఞాపించాలి. హల్లెలూయా. సందేహించని ఎడల, సందేహము లేనప్పుడే నువ్వు ఆజ్ఞాపించగలవు. ఆమేన్. సందేహం ఉంటే నువ్వు ఆజ్ఞాపించలేవు. హల్లెలూయా. నీకు ఆ బలము, ఆ ధైర్యము, ఆ నమ్మకము అనేది ఉన్నప్పుడే నువ్వు అంత ఖచ్చితముగా నువ్వు ఆజ్ఞనివ్వగలవు. అపనమ్మకము లేకుండా, అనుమానము లేకుండా నువ్వు ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తావో అప్పుడు నువ్వు ఏమి పలుకుతావో అది నువ్వు అనుభవిస్తావని ఆ వచనంలో వ్రాయబడింది. ఆమెను చెప్పాలి. ఆమేన్. కాబట్టి మనం ఏం నేర్చుకుంటున్నాము? 2 విషయాలు. హృదయంలో నమ్మాలి, నోటితో ఆజ్ఞాపించాలి. ఈ 2 కలిసి పని చేసినప్పుడే దేవుడు ఏమంటున్నాడు? మీరు ఏమి పలుకుతారో అది ఖచ్చితంగా జరుగుతుందని. అందుకే మనం దీని గురించి ధ్యానిస్తే మన హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలం. ఎందుకు? ఇది ఒక యంత్రము లాంటిది. మన హృదయం అనేది ఒక యంత్రం లాంటిది. ఇక్కడ ఉత్పాదన జరుగుతుంది, ఇక్కడ ప్రాసెస్ అనేది అవుద్ది. ఏదైతే వింటావో, ఏదైతే చదువుతావో, ఏదైతే గమనిస్తావో ఇవన్నీ కూడా ఈ హృదయంలో ప్రాసెస్ అవుతాయి. ఈ ప్రాసెస్ అయిన తర్వాత నువ్వు ఏది నమ్ముతున్నావో అది స్థిరపరచబడుతుంది, ఏది నమ్మవో అది బయటికి తొలగించబడుతుంది. నీకు దేని మీదైతే నీకు ఆ నమ్మకము, విశ్వాసము, ధైర్యము అనేది ఉంటుందో అది నీలో ఉండిపోయి తక్కిందంతా విసర్జించబడుతుంది. ఇది ఎందుకు ప్రాముఖ్యం అంటే దీనిని బట్టి నువ్వు నోటితో మాట్లాడతావు. దీనిని బట్టి నువ్వు నోటితో మాట్లాడినప్పుడు అనుమానంతో మాట్లాడవు, ఆజ్ఞాపిస్తావు. ఎందుకు? ఆ స్థిరత్వం అనేది ఏర్పడ్డది కాబట్టి. వాక్యం వినుట వలన విశ్వాసము కలుగును. వాక్యం ఎప్పుడైతే నాకు ఆ హృదయంలో స్థిరపరచబడుతుందో నాకు నిబ్బరమైనటువంటి నమ్మకం ఏర్పడుతుంది. నిబ్బరమైనటువంటి స్థిరమైన నమ్మకం ఎప్పుడైతే ఏర్పడుతుందో అనుమానం లేకుండా నేను ఆజ్ఞాపించే అధికారపూర్వకంగా నేను నోటితో పలకగలను. అప్పుడు ఏమంటున్నాడు దేవుడు? అది ఖచ్చితంగా జరుగుతుంది అన్నాడు. హల్లెలూయా. దీనికి ఉదాహరణగా బాగా అర్థం చేసుకోవడానికి మనం ఏం చేసాము? యెహెజ్కేలు 37వ అధ్యాయం చూస్తూ అక్కడ ఏం చూస్తున్నాము? యెహెజ్కేలు ఎండిన ఎముకలు ఉన్నటువంటి ఒక లోయలో ఉన్నాడు ఆ దర్శనంలో. అప్పుడు తనకి దేవుని యొక్క వాక్యం వచ్చింది. ఏమొచ్చిందండి? చెప్పాలి, ఏమొచ్చిందండి? వాక్యం వస్తే ఏమొచ్చినట్టు? విశ్వాసం వచ్చినట్టు. అంతే కదండి? విశ్వాసానికి మూలము వాక్యం. సో ఏమైంది? ఇప్పుడు ఆ వాక్యం వచ్చింది. అయితే ఇప్పుడు పలకమంటున్నాడు దేవుడు. మన సహజమైన మనసు ఆలోచిస్తే అది వెర్రితనము, పిచ్చితనము. ప్రాణము లేనటువంటి వాటితో మనం మాట్లాడితే ఏమైనా అర్థం ఉంటుందా? కానీ దేవుడు అటువంటి వాడే. మోషేతో ఏమన్నాడు? ఆ రాతితో మాట్లాడమన్నాడు. హల్లెలూయా. దేవుడు మారని వాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండువాడు. హల్లెలూయా. ఆమేన్. నేనేమనుకు ఎలా పెంచబడ్డామంటే మనతో మాట్లాడేది, మన మాట వినే వాటితోనే మాట్లాడతాం, కానీ ప్రాణము లేనటువంటి వాటితో మనము మాట్లాడం. కానీ దేవుడు ప్రాణము లేనటువంటి వాటితో కూడా మాట్లాడతాడు. అది మనం నేర్చుకోవాలి. దేవుని వలె మనం బ్రతకాలంటే, దేవుడిచ్చిన వాగ్దానాలు మన జీవితంలో పనిచేయాలంటే దేవుడు ఏ విధంగా పనిచేశాడో అదే విధంగా మనం పనిచేయడం నేర్చుకోవాలి. ఎందుకు? మన ఉదాహరణ యేసయ్య కాబట్టి. చనిపోయిన లాజరుతో ఎవరితో మాట్లాడండి? లాజరుతో కాదు, లాజరు శవముతో మాట్లాడాడు. హల్లెలూయా. లాజరుతో మాట్లాడి లాజరు వెళ్ళిపోయాడు ఎప్పుడో. 4 రోజులైన లాజరు పైకి వెళ్ళిపోయి. ఆమేన్. నీ శరీరం పడిపోయింది, నీ యొక్క ఆత్మ చనిపోయిన వెంటనే నీ ఆత్మ నీ శరీరాన్ని నుంచి వేరు చేయబడుతుంది.
అక్కడ లాజర్ లేడు, కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు యేసయ్య? లాజరు శరీరంతో మాట్లాడుతున్నాడు, మృతదేహముతో. అంతేకాకుండా మరి చెట్లతో ఎవరన్నా మాట్లాడతారా? చూసారా ఎప్పుడన్నా? కానీ యేసయ్య చెట్టుతో మాట్లాడాడు. హల్లెలూయా. కాబట్టి మీరు దేంతోనైనా మాట్లాడినప్పుడు పిచ్చోళ్ళం అనుకోకండి. దేవుడు మీకు ఒక వాగ్దానం ఇచ్చి, దేవుడు మీకు ఒక ఆ నమ్మకం అనేది, విశ్వాసం అనేది మీ హృదయంలో పుట్టించినప్పుడు, మీ టీవీతో మాట్లాడండి, కార్తో మాట్లాడమంటే మాట్లాడండి. హల్లెలూయా. ఒకసారి నేను ఒక గ్రామానికి వెళ్తా ఉన్నాం, ఇది పల్లెటూరు అనమాట. అక్కడ వాక్యం చెప్పాలి, లేట్ అయిపోతూ ఉంది. ఆ కామారెడ్డి అనే ఊరి నుంచి ఇంకో లోపలికి వెళ్ళాలి, ఒక 10 మైళ్ళు లోపలికి వెళ్ళాలి. అది మంచి మట్టి రోడ్ అనమాట. అంతా వాన పడతా ఉంది. ఆ రోజుల్లో అంబాసిడర్ కారే ఉండేది, ఇవన్నీ ఉండేవి కావు ఆ రోజులు. అంటే నేను ఎంత పెద్దవాడినో మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. అంబాసిడర్ కార్లో వెళ్తా ఉన్నాం. వాన పడతా ఉంటే మీకు ఎంతమందికి అంబాసిడర్ కార్ల గురించి తెలుసో కానీ, దానికో ఎలక్ట్రికల్ పార్ట్ ఒకటి డెల్కో అని ఉంటుంది. ఆ డెల్కోలో మాయిశ్చర్ అంటే తేమ వచ్చినా సరే ఆగిపోద్ది. ఈ వానాకాలంలో ఈ పాత కార్లకు వచ్చిన బాధ ఏంటంటే, వాన మీరు గమనిస్తే వాన పడుతుందంటే చాలా కార్లు ఆగిపోయి ఉంటాయి రోడ్డు మీద. ఎందుకంటే ఆ తేమ వచ్చినప్పుడు ఆ డెల్కో ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూటర్ క్యాప్ అన్నమాట, అది దాంట్లోకి అది వస్తే అది ఇంకా పనిచేయడం ఆగిపోద్ది. అది మళ్ళీ తీసి తుడిచి పెట్టి అన్నీ చేసి మళ్ళీ చేస్తే మళ్ళీ స్టార్ట్ అవుద్ది. ఇలాగా లేట్ అవుతా ఉంది. 3 సార్లు ఆగింది కార్. నేను 4వ సారో 3వ సారో ఆగినప్పుడు దిగి వాన పడతా ఉంది. బానెట్ ఇప్పాము, వెనక్కి అడుగేసి కారుతో మాట్లాడాను ఆ రాత్రి. ఎందుకంటే టైం అయిపోతుంది, విశ్వాసులు వేర్చుకొని ఉన్నారు, రాత్రి 11 అవుతుంది, వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు, ఫోన్ వస్తూ ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఇది ఆగుతా పోతా ఉంటే ఎప్పుడు చేస్తామో తెలియదు. వెనక్కి అడిగేసి కారుతో ఇప్పుడు నుంచి నువ్వు ఇంకా ఆగకుండా వెళ్తావు, మేము మీటింగ్కి వెళ్తాము, ఇంటికి వెళ్తాము. మళ్ళీ ఆగలేదండి కార్. ఏం చెప్తున్నానంటే గమనించండి, ఇది వినగానే మనం ఏమంటాం, అబ్బా ఎంత శక్తిమంతుడు ఈ పాస్టర్ అనుకోవచ్చు. పాస్టర్ కాదు, వాక్యములో ఉంది ఆ శక్తి. అది పాస్టర్కే కాదు, మీకు కూడా పనిచేస్తుంది. అది నేర్పించడానికి. నేనెంత గొప్పోడిని అని చెప్పడానికి కాదు. దేవుడు పక్షపాతి కాదు. నమ్మినట్టయితే అది పాస్టర్ అవ్వు, నువ్వు మాస్టర్ అవ్వు, నీకు పనిచేస్తుంది. హల్లెలూయా. వాక్యములో ఆ నిశ్చయత, ఆ ధైర్యము అనేది వచ్చి, ఎవడన్నా చూస్తున్నాడా అని సిగ్గుపడకుండా గట్టిగా నువ్వు మాట్లాడాలి, ఆజ్ఞాపించాలి. ఎవరన్నా ఆజ్ఞ గునుక్కుంటూ సనుక్కుంటూ మెల్లిగా చెప్తారా? చెప్పండి. మీ ఆఫీసుల్లో మీరు పనిచేస్తారు, మీ బాస్కి ఎప్పుడన్నా కోపం వచ్చి మీకు ఆజ్ఞ ఇచ్చేటప్పుడు, బాబు అలా చేసిరా అంటాడా? ఎల్లు చేయి అంటాడు, అంతేనా? అలా చెప్తే తప్ప సైతానికి అర్థం కాదు. వాడికి ఒకటే భాష వచ్చు, అర్థమవుద్ది. వాడి డిక్షనరీలో పొలైట్నెస్ అనే వర్డ్ లేదు. పొలైట్ అంటే మర్యాదగా మాట్లాడి తక్కువ స్వరం వేసుకుని మాట్లాడితే వినడు. గెట్ అవుట్ అంటేనే వాడికి అర్థమవుతుంది. హల్లెలూయా. ఒకసారంట, మీకు స్మిత్ విగిల్స్వర్త్ గురించి చాలాసార్లు మీరు వినుంటారు, దేవుని గొప్ప భక్తుడు. ఒకసారి ఆయన ఇంగ్లాండ్లో మరి బస్ ఎక్కడానికి ట్రామ్ ఉండేదంట. అది ఎక్కడానికి ఆ ట్రామ్ స్టేషన్లో నిలబడున్నాడంట. అంతలోపల ఒక స్త్రీ వచ్చిందంట. ఆమె వెనక ఈ చిన్న కుక్క వచ్చిందంట. వచ్చి ఆమె కాలు చుట్టూ ఆమెని ఆడుతూ ఉంది ఆమెతో. బస్సు వచ్చే ఆ ట్రామ్ వచ్చే సమయం అవుతూ ఉంది. పో, గో హోమ్ అంటే వింటం లేదంట. ట్రామ్ వచ్చింది, గో అన్నదంట. వెంటనే తోక ముడుచుకొని పరిగెత్తిందంట ఇంట్లో. ఆయన ఏమన్నంటే, అలా మాట్లాడాలి మీరు సాతానుతో, మీ పరిస్థితులతో, మీరు ఎదుర్కొనే పర్వతముతో, మీరు ఎదుర్కొనేటువంటి చెట్టుతో, మీరు ఎదుర్కొనే ఆజానుభావులతో అలా మాట్లాడితే తప్ప అవి వినవు. ఆజ్ఞాపించాలి. ఆమెకు తెలుసు, ఆమె ఆజ్ఞాపిస్తే మటుకు అది పరిగెడుతుందని. మంచి మాటలతో చెప్తే విన్నదా? వినలేదు. అది నేర్చుకోవాలి మనం. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, యెహెజ్కేలు ఎలాగైతే ఆ ఎముకలతో ఎండిన ఎముకలతో మాట్లాడాలి, ఎండిన పరిస్థితితో మాట్లాడాలి, ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి మీ వివాహ సంబంధంతో మాట్లాడాలి. లేకపోతే బేరన్ అంటే
గొడ్రాలుతనంతో మీరు మాట్లాడాలి. మిమ్మల్ని ఏది ఎదురుస్తుంది, మీకు ఏది ఆటంకంగా ఉంది, మిమ్మల్ని ఏది నొక్కి పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది, వీటితో మీరు మాట్లాడాలి. హల్లెలూయా. యూ షల్ హ్యావ్ వాట్ ఎవర్ యూ సే, నీవు చెప్పినది నీకు జరుగును, నాట్ వాట్ ఎవర్ యూ ప్రే. నువ్వు ప్రార్థన చేసినది కాదు. హల్లెలూయా. చూడండి, అంటే ప్రార్థన అవసరం లేదా? చాలా అవసరం. ఎందుకంటే ప్రార్థన అనే ఛానల్ ద్వారా మనం ఆయన స్వరాన్ని వినేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటాం. కానీ మాట వచ్చిన తర్వాత దేవా నువ్వే చేయంటే దేవుడు చేయడు. అందుకే తుఫాను వచ్చింది. తుఫాను రేగినప్పుడు శిష్యులు ఏమన్నారు? చనిపోతుంటే నువ్వు పట్టించుకోవడం లేదా యేసయ్య అంటే, యేసయ్య అన్నాడు దేవా సహాయం చేయని ప్రార్థన చేశాడా? ప్రార్థన సమయం అయిపోయింది. ఎందుకు? ప్రార్థనలోనే ఆయన గమనించాడు దేవుడు ఆయన్ని, ఈ నుంచి అద్దరికి వెళ్ళండి అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. చిత్తాన్ని ఎరిగాడు, వాక్యముని పొందాడు, ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? తుఫాను లేచింది. అయ్యా అని అడగటం లేదు, అయ్యా అప్పుడే మాట్లాడేశాడు. హల్లెలూయా. ఆమెన్. తండ్రి మాట్లాడేశాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మన వంతు అయ్యా నువ్వు ఎక్కడున్నావు అని ఎతకడం కాదు, ఏమి మాట్లాడాడో దాన్ని బట్టి గద్దించాలి. పీస్ బి స్టిల్ అన్నాడు, నిమ్మలము కమ్మని ఆజ్ఞాపించాడు. ఈ రెబ్యూక్డ్ అని ఉంది. రెబ్యూక్ అనే వర్డ్ దాని యొక్క పదానికి అర్థం ఏంటండి? తిట్టడం అన్నమాట, గద్దించడం. చూసారా? ఇది మనం నేర్చుకోవాలి. ఏంటంటే మనం చాలా మట్టుకి క్రైస్తవులుగా మనం ఏం నేర్చుకోవాలి? ప్రార్థన చేయాలి. ఇది ప్రార్థనే. కానీ గమనించి, ప్రార్థన అనగానే మన అవసరాల గురించి దేవుని దగ్గర మొరపెట్టడము అనే అంశమే మనకి గుర్తింపుకు వస్తుంది తప్ప, ఇంకా మనము ఏమేమి చేయాలనేది చాలా మట్టుకు జనాంగము నేర్చుకోవటం లేదు. అందుకే మనం ఇంకా కట్టేసిన స్థితిలో, మరి బంధించబడి ముందుకు సాగకుండా వెనుకాడుతూ ఉన్నాం. ఎందుకు? ఈ సత్యాల్ని మనం ఎరక్క, ఈ సత్యంలో ముందుకు కొనసాగకుండా, ఎలా కొనసాగాలో తెలియక బంధించిన స్థితిలో బ్రతుకుతున్నాం. కాబట్టి మనము జయాన్ని మనము అనుభవించలేకపోతున్నాం. కానీ ఏమన్నాడు ఇక్కడ? దేవుడు ఏమన్నాడు? ఈ ఎండిన ఎముకలతో మాట్లాడమన్నాడు. హల్లెలూయా. గమనించండి, ఏం మాట్లాడాలో దేవుడు చెప్పాడు. ఎహెచ్కేలుకి తెలుసు, కానీ ఎముకలు కదులుతున్నాయా? ఎహెచ్కేలు నోటి ద్వారా మాట వచ్చే వరకు ఎముకలు కదలలేదు. నీ నోటి ద్వారా నువ్వు పలకకపోతే నీ పరిస్థితి మారదు. హల్లెలూయా. నీ పరిస్థితులు, నీవు ఎదుర్కొనే సమస్యలు, నీవు ఎదుర్కొనే విషయాలు మారాలంటే నువ్వు ప్రార్థన చేసిన తర్వాత చేయాల్సిన పని నువ్వు ఆజ్ఞాపించాలి. నువ్వు మాట్లాడడం మొదలు పెట్టాలి. ఎహెచ్కేలు మాట్లాడినప్పుడే, ఎహెచ్కేలు పలికిన తర్వాతే ఎముకలు కదలడం మొదలయ్యాయి. హల్లెలూయా. హల్లెలూయా. లాజరు యొక్క సమాధి దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏసేమన్నాడు? లాజరు అన్నాడు. హల్లెలూయా. చనిపోయిన మృతమైనటువంటి ఆ దేహంతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏదైనా మీ జీవితంలో మృతమైనటువంటి స్థితిలో ఉందా? ఇంకా దానికి ఆస్కారము లేదు, ఇంక ఏ రకంగా కూడా దీన్ని ఏమి చేయలేము అనే పరిస్థితికి వచ్చిందా? నిరుత్సాహపడకు. దేవుని యొక్క శక్తి నీ నోట్లో ఉంది. ఆయన యొక్క మాట నీవు స్వీకరించి ఆ మాట నీ నోటితో పలికినట్టయితే చచ్చినది కూడా తిరిగి పునరుద్ధానమవుద్ది. దేవుని వాక్యములో పునరుద్ధాన శక్తి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. నేనే పునరుద్ధానం అన్నాడు. ఆయనే వాక్యము కూడా. హల్లెలూయా. యేసయ్యే వాక్యము, యేసయ్య పునరుద్ధానం. అందుకే పునరుద్ధాత్మ శక్తి యేసయ్యలో ఉంది, వాక్యములో ఉంది. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ఏమాత్రం సంకోచించకుండా, ఏమాత్రం ఇంకా ఎక్కువ ఆలోచించకుండా వాక్యాన్ని పలకడం నేర్చుకోండి. మీ పరిస్థితుల్లో, మీ వివాహ విషయంలో ఏమైనా గొడవలు ఉన్నాయా? మీ పిల్లల విషయంలో గొడవలు ఉన్నాయా? లేకపోతే మీ యొక్క ఉద్యోగంలో గొడవలు ఉన్నాయా? మీకు అనుకూల పరిస్థితులు లేవా? అవి మారాలంటే గమనించండి, ఉన్నదానిని ఉన్నట్టుగా మాట్లాడితే మారవు. వింటున్నారా?
మీ పరిస్థితులు ఎలాగున్నాయో ఎంత చెప్పినా ఆయన మారడండి. మారటం లేదు కాబట్టి నువ్వేమన్నావు, మారడండి అని నీవు భవిష్యత్తు కూడా పలుకుతున్నావు. హల్లెలూయా. ఎంత చెప్పినా పట్టించుకోడండి. ఇల్లు అంటే పిల్లల గురించి అసలు పట్టించుకోడండి. అది ప్రస్తుత పరిస్థితి, అలాగే ఉండాలని ఆశిస్తున్నావా నువ్వు? లేదు, మార్పు అవసరం. అవునా? ఎంత తాగనంటాడు అని వెంటనే వచ్చి మళ్ళీ తాగుతాడండి. తాగుబోతను నుంచి ఆయన బయటికి రాడేమో అండి. ఇంకా తాగుబోతండి. నువ్వేం చేస్తున్నావు? నీ భవిష్యత్తును నీ నోటితోనే నాశనం చేసుకుంటున్నావు. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టుగా పలకకూడదు, లేనిది ఉన్నట్టుగా పలకాలి. అది దేవుడు. ఆమేన్. ఏమనండి? లేనిది ఉన్నట్టుగా పలకడమే విశ్వాసములో ఉన్న క్రియాపూర్వకమైన సృజనాత్మక శక్తిని విడుదల చేసే మార్గం. హల్లెలూయా. దేవుడు లేనిది ఉన్నట్టుగా పలికే దేవుడు. ఆమేన్. కాబట్టి మీరు ఏమి ఆశిస్తున్నారో వాక్యం ఏమంటుందో దాని విషయంలో తెలుసుకొని విశ్వాసంలో కట్టుబడి, నా కుటుంబంలో ఇంతకాలం అశాంతి ఉండింది, ఇంతకాలం మనస్పర్ధలు ఉన్నాయి, ఇంతకాలం భార్య భర్తల మధ్యలో నిజమైన అనుబంధము, నిజమైన ప్రేమ, ఒకరినొకరిని అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడలేదు. పిల్లలకి తల్లిదండ్రులకి ఒక వ్యత్యాసం ఉంది. అసలు ఆ అనుబంధము లేదు, ఆ ప్రేమ లేదు. ఇది మారాలి. దేవుని వాక్యం ఏమంటుంది? అనుబంధము, ప్రేమ, సంతోషము, సమాధానం. ఆమేన్. అవునా కాదండి? దేవుని వాక్యం అదే బోధిస్తుందా? దేవుని వాక్యంలో అదే ఉందా మన పట్ల దేవుని యొక్క చిత్తము? మరి మనకు అది మారాలంటే మనం ఏం చేయాలి? నా కుటుంబములో వాక్యము ప్రకారంగా ఈ రోజు నుంచి సమాధానం కలుగునుగాక. ఈ రోజు నుంచి మా వివాహములో మంచి అనుబంధము కలుగునుగాక. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఎందుకు? అది దేవుని చిత్తమని నీకు తెలుసు. కానీ ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతూ భవిష్యత్తు మారుతుందని ఊహిస్తే నువ్వు పిచ్చివాడివి. ఆమేన్. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ భవిష్యత్తు మారుతుందని ఊహించడము పిచ్చితనం. లేనిది ఉన్నట్టుగా పలికినప్పుడు నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో దేవుని శక్తి వలన అది ఖచ్చితంగా నిశ్చయముగా స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. ఆమేన్. మరి ప్రతి పర్వతాన్ని దేవుడు లెవెల్ చేస్తాడు, అంటే సమము చేస్తాడు. అంతేకాకుండా ప్రతి లోయను నింపి, నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో నమ్మి నీ నోటితో పలుకుతావో ప్రతి కొండ కూడా నిర్మూలించబడుతుంది, ప్రతి ఆజానుబాహుడు నిర్మూలించబడతాడు. ఇది దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి విజయముకు సంబంధించిన సూత్రం. ఇది నీవు మాట్లాడడము ద్వారానే విశ్వాసమును నువ్వు విడుదల చేస్తావు. విశ్వాసంలో ఉన్న శక్తి విడుదల చేయబడుతుంది. ఒకసారి గమనించండి. దానియేలు 3వ అధ్యాయం 17-18 వచనంలో ఆ ముగ్గురు యవనస్తులు ఏమన్నారంటే, రాజా, మేము సేవించే మా దేవుడు, ఆరాధించే మా దేవుడు ఈ అగ్నిగుండము నుంచి విడిపించగలడు, ఖచ్చితంగా విడిపిస్తాడు. హల్లెలూయా. చూసారా ఏమన్నారు? విడిపించగలిగే శక్తి మా దేవునికి ఉంది, ఖచ్చితంగా విడిపిస్తాడు. రాజు అంటే ఆ రోజుల్లో ఆ రాజు అంతకంటే గొప్ప రాజు లేడు ఈ లోకంలో. అంత శక్తి, అంత బలము కలిగినటువంటి ఆ రాజుకి ఎదురు మాట్లాడి బ్రతికినోడు లేడు. అటువంటి రాజు యొక్క వాక్యానికి ఎదురు మాట్లాడుతున్నాడు. ఎదురు మాట్లాడడానికి వారికి దన్ను ఏదండి? వాక్యం. హల్లెలూయా. ఏమన్నారు? నీవు ఆ అగ్నిగుండములు వేసినా సరే మా దేవుడు దాని నుంచి విడిపించగలిగే శక్తిమంతుడే కాక ఖచ్చితంగా మమ్మల్ని విడిపిస్తాడు అని వారు ఉచ్చరించారు, గట్టిగా విశ్వాసంతో పలికారు. ఆమేన్. ఆమేన్. చూడండి, అలా పలికినంత మాత్రాన అగ్నిలో వేయకుండా ఉన్నారా రాజు? అగ్నిలో వారిని వేశారు. ప్రజలారా వినండి, చాలామంది ఇతరులు కూడా, క్రైస్తవ కుటుంబంలో పుట్టనటువంటి వారు కూడా దేవుడు తమ జీవితాల్లో అద్భుతాలు చేయటం ద్వారా,
దేవుడు వారి జీవితాలని తాకుట ద్వారా యేసయ్యను నమ్ముకున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ వారిలో అనేకులు సంపూర్ణంగా సమర్పించుకొని రావటం లేదు. ఇంకా కొద్దిమంది ఆ బొట్లు తీయరు, ఇంకా కొద్దిమంది ఆచారాలు పాటిస్తూ ఉంటారు, ఇంకా కొన్ని విషయాలు గమనించండి. కొద్దిమంది ఏమంటారంటే, అయ్యా అది తీస్తే మా భర్తలు మమ్మల్ని ఇది చేస్తారు, అది చేస్తారు, లేకపోతే మా అత్తమామలు ఇలా మాట్లాడతారు, మాకు చాలా కష్టం ఉంటుందండి, అగ్ని పరీక్షలాగా ఉంటుందండి అంటారు. ఆమేన్. ఆ అగ్ని పరీక్ష గురించే మాట్లాడుతున్నాను నేను. చూడండి, అగ్నిలో నువ్వు వేసిన మమ్మల్ని విడిపించగలిగే దేవుడు మా దేవుడు. కానీ మేము మట్టుకు నిన్ను మొక్కము. మా దేవుడు విడిపించగలిగే శక్తిమంతుడే కాదు, ఖచ్చితంగా మమ్మల్ని విడిపిస్తారు అని నిలబడ్డారు. దేవుని కొరకు నిలబడితే దేవుడు వారిని అగ్నిలో పడకుండా కాపాడా? కాపాడలేదు. ఆపాడా? అగ్నిలో పడకుండా అగ్నిలో వేయించాడు. అగ్నిలో పడ్డ తర్వాతే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. దేవుణ్ణి తెలుసుకోవాలందా? అగ్నిలో అడుగెట్టు. చాలామంది మనం ఎలా ఉంటామంటే, దేవా నువ్వు ఎలాగైనా సాయం చేయి ప్రభా, సాయం చేయి అని తీరా అక్కడ సహాయం చేయనట్టుగా అనిపించి అగ్నిలో వేసింది. ఎక్కడున్నావయ్యా, నేను ఇంతవరకు ప్రార్థన చేశాను, నువ్వు సాయం చేస్తావు అనుకున్నాను, ఏమీ సాయం చేయలేదే నువ్వు అని ఉల్టా దేవునికి వ్యతిరేకంగా తిరగడం మొదలుపెట్టినటువంటి వారు కూడా ఉన్నారు. దేవుణ్ణి దూషించినటువంటి వారు, దేవుణ్ణి అపార్థం చేసుకున్నటువంటి వారు. కానీ వీరు అగ్నిలో వేసిన వెంటనే 4వ వ్యక్తి కనపడ్డాడు. మీ రక్షకుడు, మీ 4వ మనిషి కనపడాలంటే అగ్నిలో అడుగు పెట్టినప్పుడే కనపడతాడు. హల్లెలూయా. అగ్ని పరీక్ష వస్తుందని చెప్పి భయపడకండి. ఆ అగ్ని పరీక్షలో మీరు అడిగెట్టినప్పుడే మీ దేవుడు మీకు ప్రత్యక్షమవుతాడు. ఆమేన్. చూసారా, వారు పలికిన మాట ప్రకారంగా దేవుడు వారికి సహాయం చేసి ఏం చేశాడు? దేవదూతలు వచ్చి వారిని కాపాడారు. నీ నోటి నుంచి ఏది బయటికి వెడులుతుందో అదే నీ జీవితంలో జరుగుతుంది. నీ నోటి నుంచి ఏ మాట అయితే విడుదల చేయబడుతుందో అదే నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. నువ్వు ఏదైతే పలకలేవో అది నువ్వు చూడలేవు. వాట్ యు కెనాట్ సే యు విల్ నాట్